Will now be recorded. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. ఇవాళ మనము పైథాన్ పర్సంటేజ్ క్యాలిక్యులేటర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి పర్సంటేజ్ క్యాలిక్యులేటర్ ఏం చేస్తుంది అంటే, మనము ప్రీవియస్ క్లాస్లో ఒక క్యాలిక్యులేటర్ మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆ క్యాలిక్యులేటర్లో నార్మల్ వాల్యూస్ ఇస్తూ ఉంటే అది మనకి వాల్యూస్ అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేటర్ ఏంటంటే, బేసిక్గా మీరు ఏదైనా షాప్కి వెళ్తారు, ఒక ప్రోడక్ట్ ప్రైస్ అడుగుతారు, తర్వాత జిఎస్టీ పర్సంటేజ్ ఎంత అని అంటారు, తర్వాత డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా, అది కూడా పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు. సో అట్లాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎంటర్ చేసేది ఏంది, పర్సంటేజ్ వాల్యూ ఎంటర్ చేస్తారు. సో పర్సంటేజ్ వాల్యూ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ రావాలి. ఓకే, సో దానికి ఏంటంటే మనము ఫస్ట్ ప్రొడక్ట్ ప్రైస్ అనేది చేసుకుంటాం, అంతేనా. తర్వాత ఏం చేస్తాము, పర్సంటేజ్ ప్రొడక్ట్ జిఎస్టీ, ఓకే జిఎస్టీ పర్సంటేజ్ చేసుకుంటాం, జిఎస్టీ పర్సంటేజ్ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, ఏదన్నా వాడు సమ్ ఆఫర్ ఏదో ఇస్తాడు కదా, డిస్కౌంట్ ఆఫర్ అని ఇస్తాడు. సో డిస్కౌంట్ని కూడా మనము పర్సంటేజ్లో పెట్టుకుంటాం. ఓకే, సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తాం. సో ఓన్లీ పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ పర్సంటేజ్ ఒక 12% అనుకోండి. తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్ ఒక 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకోండి. ఇట్లా పర్సంటేజ్ వాల్యూస్ ఇస్తే సరిపోదు కదా. ఇప్పుడు ప్రొడక్ట్ ప్రైస్ ఏదో 70,000 ఉంది, 70,000 ఉన్న దానికి ఇక్కడ పర్సంటేజ్ ఇది యాడ్ చేసి ఇది మేనేజ్ చేస్తే సరిపోదు కదా. మనం ఏం చేయాలి, సో వీ షుడ్ గో విత్ ద వాల్యూ కన్వర్షన్. వాల్యూ కన్వర్షన్ అంటే ఏంటి, దాన్ని మనము పర్సంటేజ్ని వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి, రైట్. పర్సంటేజ్ని వాల్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకుంటేనే ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, పర్సంటేజ్ని వాల్యూలో కన్వర్ట్ చేసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా అప్లై చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ద ఫైనల్ ప్రైస్. ఎస్, ఫైనల్ ప్రైస్ విల్ కమ్. గో. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద ఒక ప్రోగ్రామ్ రాద్దాం. మనకి కొలాబరేటరీ ఉంది, లెట్ మీ గో టు ద కొలాబరేటరీ డైరెక్ట్ కొలాబరేటర్కి వెళ్ళిపోతున్నా. కొలాబరేటర్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసుకొని లెట్ మీ గివ్ ద కోడ్, ఇక్కడ కోడ్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ క్యాలిక్యులేషన్, ప్రోడక్ట్ ప్రైస్ క్యాలిక్యులేటర్. ఓకే, ప్రొడక్ట్ ప్రైస్ క్యాలిక్యులేటర్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ప్రొడక్ట్ ప్రైస్ ఎంటర్ చేసుకోవాలి కాబట్టి ప్రొడక్ట్ అండర్ స్కోర్ ప్రైస్ అంటాను. సో దానికి ఫస్ట్ నిన్న చెప్పాను కదా టైప్ కన్వర్షన్ ఉంటుందని. సో టైప్ కన్వర్షన్ని ఇంట్ ఆఫ్ అని చెప్పండి, ఎందుకంటే ఇన్పుట్ డిఫాల్ట్గా తీసుకునేది స్ట్రింగ్. అందుకని మనం ఏం చేద్దాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఎంటర్ యువర్ ప్రొడక్ట్ ప్రైస్, ఎంటర్ ప్రొడక్ట్ ప్రైస్. తర్వాత నెక్స్ట్ ప్రైస్ ఎంటర్ చేస్తే సరిపోదు కదా. తర్వాత ఏం చేయాలి, జిఎస్టీని యాడ్ చేయాలి. ప్రైస్కి జిఎస్టీ యాడ్ అయితేనే కదా ఇంకా పెరుగుతుంది కదా ప్రైస్ అప్పుడు. ఓకే, జిఎస్టీ యాడ్ చేద్దాం. ప్రొడక్ట్ జిఎస్టీ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ నేమ్ ఏం తీసుకుంటున్నాను, వాల్యూ కాదు, పర్సంటేజ్. ఎస్ ఎస్ ఎస్, ఇంట్ ఆఫ్ మళ్ళీ ఇంట్ ఆఫ్, ఎందుకంటే కన్వర్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇన్పుట్ అనేది మన కామన్ మెథడ్ ఇన్పుట్ అనేది. సో ఇప్పుడు నేను ఎంటర్ చేయాల్సింది ఏంటి, పర్సంటేజ్ వాల్యూ. పర్సంటేజ్ ప్రైస్ కాదు, పర్సంటేజ్ వాల్యూ అంటే ఎంత పర్సెంట్ వాడు నీకు జిఎస్టీ వేస్తున్నాడు. ఎంటర్ ప్రొడక్ట్ జిఎస్టీ పర్సంటేజ్. ఎగ్జాక్ట్లీ గైస్, ఇప్పుడు వస్తుందండి నెక్స్ట్. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ప్రొడక్ట్ యొక్క డిస్కౌంట్. వాడు ఏదో డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాడు షాప్, ఓకే సంథింగ్ లైక్ ఏదో డిస్కౌంట్, అది కూడా పర్సంటేజే. ఇప్పుడు మళ్ళా ఇంట్ ఆఫ్ అగైన్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ప్రోడక్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్. మీరు నేనేం రాస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రైస్ ఇస్తున్నా, తర్వాత జిఎస్టీ పర్సంటేజ్ ఇస్తున్నా, తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తున్నా, నాట్ డిస్కౌంట్ వాల్యూ, డిస్కౌంట్ పర్సంటేజ్. ఎస్, ఎంటర్ ప్రోడక్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్. చూడండి పర్సంటేజ్. ఇప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ ఎంత, సో ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఫైనల్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. బట్ ఫైనల్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసే ముందు మనము చేయాల్సిన పని ఒకటి ఉంది, దట్ ఈస్ ద మంత్ర హియర్.
ఏంటి ఆ మంత్ర? పర్సంటేజ్ని వాల్యూలోకి మార్చాలి. జిఎస్టీ పర్సంటేజ్ ఉందనుకోండి 12% అనుకోండి, ఆ 12%కి ఎంత వస్తుందబ్బా ప్రైజ్? ఒకవేళ ప్రైజ్ 1 లాక్ అయితే 12% ఎంత? ప్రైజ్ 1 లాక్ అయితే 18% ఎంత? వాల్యూకి మార్చుకోవాలి కదా. వాల్యూకి మార్చుకోవడానికి ఇప్పుడు ప్రోడక్ట్ ప్రోడక్ట్ జిఎస్టీ వాల్యూ నేను అక్కడ పర్సంటేజ్ అన్నాను, ఇక్కడ వాల్యూ అన్నాను, గుర్తుపెట్టుకోండి. అక్కడేమో పర్సంటేజ్ అన్నా, ఇప్పుడేమో వాల్యూ అంటున్నా. వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? బేసిక్ మ్యాథమెటిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అంటే ఒరిజినల్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ డివైడెడ్ బై 100, అంతే. పిఆర్డి ప్రైస్ ఇంటూ దెన్ జిఎస్టీ పర్సంటేజ్ ని ఇంటూ చేసి దెన్ మై డివైడెడ్ బై 100, అది అప్పుడు జిఎస్టీ వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది యాక్చువల్ వాల్యూ. ఎందుకంటే మనం ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి కదా. ప్రైజ్ ని జిఎస్టీ వాల్యూ యాడ్ చేసి తర్వాత డిస్కౌంట్ వాల్యూని మైనస్ చేయాలి కదా. ఎస్. నౌ కమ్ టు ద ప్రోడక్ట్ డిస్కౌంట్ వాల్యూ. ఈ వేరియబుల్ వేరు, ఆ వేరియబుల్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓ మై గాడ్, ఓజీ ఇంట్ ఆఫ్ input of this program is simple. Python is simple. Python is OG, guys. Come to the next point. Enter. Okay, discount value. Oh my god, I want to calculate the value na. Okay, I need to calculate the value. Then product price into OG. Then take the discount percentage. Yes, a discount percentage divided by 100. సూపర్. దీస్ 2 లైన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం తెలుసా? ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని వాల్యూని కన్వర్ట్ చేసుకుంటున్నాం. తర్వాత జిఎస్టీ పర్సంటేజ్ని బేస్ చేసుకొని వాల్యూని కన్వర్ట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఒక ట్రిక్ అప్లై చేశాను. పర్సంటేజ్ 12, 13, 14 అప్లై చేయబ్బా, వాల్యూ మార్చుకో. ఒరిజినల్ ప్రైస్ బేస్ చేసుకుని వాల్యూకి మార్చుకో. తర్వాత మాత్రమే ఫైనల్ ప్రైస్ క్యాల్కులేట్ చేయి. ఇప్పుడు ఫైనల్ ప్రైస్ క్యాల్కులేట్ చేయాలంటే ఎలా? చిన్న లాజిక్. ఏం చేయాలి? ప్రొడక్ట్ ప్రైస్ ఎస్ ప్లస్ జిఎస్టీ అనేది యాడింగే కదా. అంటే వాడు జిఎస్టీ అనేది మన ఎక్స్ట్రా అమౌంటే కదా. ఓకే, ఎక్స్ట్రా కాబట్టి ప్లస్. మనకేదో మన టైం బాగుండి డిస్కౌంట్ ఎక్కువ పడింది అనుకోండి, మైనస్. అప్పుడు మళ్ళీ డిస్కౌంట్ వాల్యూని మైనస్ చేయాలి. అంతే, ఏం లేదు. చిన్న ప్రోగ్రామ్స్ అంతే. ఓవర్. ఇప్పుడు ఫైనల్ గా ఐ వాంట్ టు ప్రింట్ ద ఫైనల్ ప్రైస్. ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. దెన్ చెక్ ఇట్. ఏంటది? ఫైనల్ ప్రైస్. ఏం లేదు, జస్ట్ కామా పెట్టేసి ఫైనల్ ప్రైస్. అంతే, అయిపోయింది. ఓవర్. ప్రోగ్రామ్ అయిపోయింది. ఎస్ ఇస్ ఓజీ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్. నేను ఒక పర్సన్ని, నా ఫ్రెండ్ ఒక పర్సన్, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ముగ్గురం కలిసి ఒక షాప్కి వెళ్ళాం. ముగ్గురం కలిసి డిఫరెంట్ ఫోన్లు కొనుక్కుంటున్నాం. ఒక్కొక్క ఫోన్ ప్రైస్ డిఫరెంట్, ఒక్కొక్కళ్ళది జిఎస్టీ డిఫరెంట్, ఒక్కొక్కళ్ళది డిస్కౌంట్ డిఫరెంట్. ఎస్, ప్రైస్ ఏమో ఫస్ట్ నేను ఒక 45,000లో ఫోన్ కొనుక్కుంటున్నా. ఓకే, దానికి వాడు జిఎస్టీ పర్సంటేజ్ 12 వేసాడు. తర్వాత నాకు డిస్కౌంట్ ఏమో 20 ఇచ్చాడు. ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎంత? 36,020 రూపాయలు. చూడండి, నా ప్రోడక్ట్ ఏమో ఇంత. సరే, నా ఫ్రెండ్ ఇంకో ఫోన్ కొనుక్కుంటున్నాడు. నా ఫ్రెండ్ ఏమో 80,000 రూపాయల ఫోన్ కొనుక్కుంటున్నాడు. సో వాడికి జిఎస్టీ 18 వేసారండి. గట్టిగానే వేసారు. 18 అంటే గట్టిగానే వేసారు. ఓకే, దానికి డిస్కౌంట్ వాడికి జస్ట్ 3% ఇచ్చారు. అప్పుడు వాడికి ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎంత? 77,603. 77,603 రూపాయలు పడింది. సూపర్. ఇంకొక మావాడు ఇంకా రిచ్ వాడు ఉన్నాడు. వాడొచ్చి ఇంకా నేను పెద్ద ఫోన్ కొంటున్నా మామ అంటాడు. వాడు 1,50,000 రూపాయల ఫోన్ కొన్నాడు. ఓకే, వాడికి జిఎస్టీ ఎంత పడింది?
24% పడింది. ఓకే, వాడికి డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 1% ఇచ్చారు, లేకపోతే 2% ఇచ్చారు. ఓకే ఫైన్. వాడికి ఫైనల్గా ప్రోడక్ట్ ఎంత పడింది గట్టిగా? ఓకే, సో 1,47,000 రూపీస్ వాడికి పడిన ఫైనల్ ప్రైస్. అర్థమవుతుంది కదా? సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద ప్రోగ్రామ్ ఇలా చేయాలి, ప్రోగ్రామ్స్ అనేది ఇలా చేయాలి. సో మీకు ఒకటే చెప్తున్నా, మోహాన్స్ టెక్నాలజీస్ ప్రొవైడింగ్ ఆల్ పైథాన్ వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. తెలుగులో ఇస్తున్నారు, ఇంగ్లీష్లో ఇస్తున్నారు. మోహన్స్ అనేవాళ్ళు ఈ తెలుగులోను ఇంగ్లీష్లోను పైథాన్ ఇస్తున్నారు, జావా స్క్రిప్ట్ ఇస్తున్నారు. ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, నెంబర్ 1 ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటి? దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అని, బ్లాక్ చైన్ అని, ఈ సైబర్ సెక్యూరిటీ అని, వీ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్, నాట్ ఫర్ ఏది పాత రోజుల్లోని వచ్చిన మా 15 ఏళ్ల క్రితం అప్పుడు C++, టెస్టింగ్ టూల్స్, చెదరం, ఇంకా అక్కడే ఆగిపోయాం మనం. టెక్నాలజీ ఎంత మారిపోయింది. ఎప్పుడో డబ్బా ఫోన్లు వాడేవాళ్ళం, ఇవాళ స్మార్ట్, అంతా స్మార్ట్. చేతిలో వాచ్ స్మార్ట్, వేసుకునే షర్ట్ స్మార్ట్, వేసుకునే షూ స్మార్ట్, ఎన్ని స్మార్ట్ అయిపోయినాయి. మొత్తం కూడా టెక్నాలజీ మారిపోయింది, మనం మారట్లా. మనం మాత్రం అదే పాత చింతకాయ పచ్చడి, అదే పాత కోర్సులు నేర్చుకుంటాం. అది నేర్చుకొని జాబులకి ఇంటర్వ్యూలకు వెళ్తాం. జాబులు అంటే రావు. జాబులు ఉన్నాయి బాస్, ఎక్కడున్నాయి జాబులు? ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీదే జాబులు ఉన్నాయి. అది వచ్చినోడే మగాడు. నిజంగా క్లియర్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. మోహన్స్ ఈజ్ వెరీ క్లియర్. ఎమర్జింగ్ టెక్నాలజీకి మాత్రమే జాబ్స్ ఉన్నాయి. మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? ఎమర్జింగ్ టెక్నాలజీ నేర్చుకోవాలి. దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్స్ ఏంటి? పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. మేము ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం కదా మీకు. ప్రతి కాన్సెప్ట్ ఫ్రీగా ఇస్తున్నాము. తెలుగులో ఇస్తున్నాము, ఇంగ్లీష్లో ఇస్తున్నాము. వాడుకోండి బాస్, వాడుకోండి. ఇంతకన్నా ఎవరు చేస్తారు చెప్పండి? ఇంతకన్నా ఎవరు చేస్తారు చెప్పండి? ఇక్కడ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాము. ఎమర్జింగ్ టెక్నాలజీస్ 45 డేస్లోనే కంప్లీట్ చేస్తున్నాం. బట్ బయట వాళ్ళు సంవత్సరం చెప్తున్నారండి కోర్సు, 3 లక్షలు 5 లక్షలు. ఎంత అసలు? డబ్బు అంటే మనకు లెక్కలేదులే. మనకి ఎక్కడ డబ్బు ఎక్కువ కడితే అక్కడ జాబ్లు వస్తాయంట. ఇది కాదు పరిస్థితి. మీరు ఎక్కడ డబ్బు కడతారో అక్కడే మోసపోతారు. ఎక్కడైతే 3 లక్షలు కడుతున్నారో అక్కడే మోసపోతున్నారు. నో నీడ్ టు పే. అంత పెద్ద మనీ పే చేయాల్సిన అవసరం లేదు. తక్కువ అమౌంట్తో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్తున్నారు మోహాన్స్ టెక్నాలజీస్. ఓకే, మోహాన్స్ స్ట్రాటజీ మొత్తం డిఫరెంట్. 45 డేస్లో ఏ కోర్సునైనా ఫినిష్ చేయాలి. మోహాన్స్ టెక్నాలజీస్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, IIM ట్రైనింగ్స్, SOC, ఎథికల్ హ్యాకింగ్, మ్యూల్సాఫ్ట్, ఇలా ప్రతిదీ కూడా 45 డేస్లో మిమ్మల్ని జీరో నుంచి ఒక మాస్టర్ లాగా తయారు చేసి కంపెనీకి పంపించాలనే ఉద్దేశం మాత్రమే. అంతగానే నేనేం చెప్పట్లేదు. ఒక్కసారి అసలు పైథాన్కి ఓపెనింగ్స్ చూపిద్దాబా. ఒక్కసారి నేను లింక్డ్ఇన్కి వెళ్ళి పైథాన్ అని సెర్చ్ చేస్తా. ఊరిక జస్ట్ జాబ్స్ అనే ఒక ట్యాబ్ తీసుకొని పైథాన్ అని సెర్చ్ చేస్తా. కొడితే దిమ్మ తిరిగిపోతుంది ఇక్కడ. ఎట్లా చూడండి, ఎన్ని జాబ్స్. నౌకరీకి వెళ్దాం. నౌకరీకి వెళ్తే పైథాన్ అని కొడితే ఎన్ని జాబ్స్ 60,000 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి పైథాన్కి. 60,000 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. పైథాన్ ప్రాపర్గా నేర్చుకుంటే 60,000 జాబ్స్ వస్తాయి. సో లెట్ మీ గో. ఇంకొక దానికి వెళ్తా, నేను ఫౌండిట్కి వెళ్తా. ఫౌండిట్లో పైథాన్ కొడితే ఎన్ని జాబ్స్ వస్తాయి చూడండి. కొన్ని వేల జాబులు ఉన్నాయి. మనం October 2 పైథాన్ 30 డేస్ ప్రోగ్రామ్ అని ఒక స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రీగానే చెప్పేస్తున్నాం, అసలు మనం మనీ తీసుకోవట్లా. మోహన్స్ టెక్నాలజీ ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా ఛార్జ్ చేయట్లేదు. మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఆ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి, ఆ బ్యాచ్లో అటెండ్ అవ్వండి. జావా స్క్రిప్ట్ బ్యాచ్ కూడా ఉంది, సేమ్ టైము. ఇంకొక టైంలో ఉంటుంది అది ఇది 7 o'clock అయితే అది 8 o'clock ఉంటుంది. రెండు నేర్చుకోండి బాస్. ప్రతి వీడియో యూట్యూబ్లో ఉంటుంది. మీరు యూట్యూబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు 98% చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు వీడియోస్, కానీ ఎవరు సబ్స్క్రైబే చేయట్లే. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అడగండి. నాకు పొద్దున్న నుంచి ఒకటే మెసేజ్లు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి. ఎన్ని మెసేజ్ సార్, అది ఆ కాన్సెప్ట్ చెప్పండి సార్, ఈ కాన్సెప్ట్ చెప్పండి సార్. సార్ అన్నీ రెడీగా ఉన్నాం సార్,
మోహాన్స్ టెక్నాలజీస్ ఆల్వేస్ రెడీ టు గ్రో ద పీపుల్. ఎక్కువ మందికి జాబ్ రావాలి, ఎక్కువ మంది బాగుండాలి, వాళ్ళ లైఫ్లు బాగుండాలి. నేను చెప్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, బ్లాక్ చైన్ కానివ్వండి, నెక్స్ట్ 30-40 సంవత్సరాలు మీ జాబ్కి డోకా ఉండదు, మీ ఫ్యామిలీకి డోకా ఉండదు. ముందే చెప్పేస్తున్నా, క్లియర్గా చెప్పేస్తున్నా, నో డౌట్ ఎట్ ఆల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అసలు ఓన్లీ ట్రెండింగ్ టెక్నాలజీస్కి మాత్రమే జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లేవు అంటున్న వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ చాలా ఉన్నాయి, ఓన్లీ ట్రెండింగే. పింగ్, ఫెడరేట్, సైబర్ ఆర్క్, ఆక్టా, ఐఏఎం టూల్స్, సైబర్ సెక్యూరిటీలో ఐఏఎం టూల్స్, ఎథికల్ హ్యాకింగ్, బ్లాక్ చైన్ పైథాన్, బ్లాక్ చైన్ వెబ్3.js, పైథాన్ క్వాంటమ్ కంప్యూటింగ్, పైథాన్ జెన్ఏఐ, ఎన్ని జాబ్స్ ఉన్నాయి ట్రెండింగ్ వాటి మీద. కమ్ అండ్ జాయిన్ విత్ అస్, మాతో రండి, ట్రావెల్ చేయండి. ఒక 45 days to 2 months ఖచ్చితంగా 100% మిమ్మల్ని జాబ్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. 200%. ఇప్పుడు మీ క్వాంటమ్ కంప్యూటింగ్ వింటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు అమరావతిలో, మోడీ గారు ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు దాని మీద. ఓకే, బ్లాక్ చైన్ గురించి వింటున్నారు కదా, హయ్యర్ ఎండ్ టెక్నాలజీ అండి అది. నెక్స్ట్ రాబోయే కరెన్సీ మొత్తం, ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా. సో అది పరిస్థితి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద సెషన్. మీరు అటెండ్ అయినందుకు ధన్యవాదాలు. తెలుగు వీడియో కావదా, మీరు అటెండ్ అయినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఓకే, సో సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొక పెద్ద నమస్కారం, డబుల్ నమస్కారాలు ఇస్తాను. అండ్ లైక్ చేయండి వీడియో, కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఎనీ టైమ్ మోహాన్స్ ఈస్ అవైలబుల్ విత్ యూ, రైట్. కెరియర్ గైడెన్స్ ఇస్తాము, ఏం కావాలన్నా. ఓకే ఫైన్, కెరియర్ గైడెన్స్. సార్ నేను ఇట్లా నాకు గ్యాప్ ఉంది సార్, సార్ నాకు ఇట్లా ఫ్రెషర్ సార్, సార్ నేను ఇట్లా వేరే జాబ్ చేసిన సార్, రండి సార్ మాట్లాడదాం. ఎండ్ ఆఫ్ ద డే జాబ్ కొట్టండి సార్, బాగుండండి. ఓకేనా మేడమ్స్, సార్స్ అండ్ మేడమ్స్, ఇదే చెప్పాలనుకుంటున్నాను. నేను క్లియర్గానే ఉన్నాను, మీరు కూడా క్లియర్గా ఉండండి. ఓకేనా. సీ యూ, సైనింగ్ ఆఫ్. గుడ్ బై, హ్యాపీ డే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ద గుడ్ కాన్సెప్ట్. మళ్ళీ మంచి మంచి కాన్సెప్ట్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.